హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మేము గుడికి వెళ్తున్నామండి. అది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇది దుండిగల్లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నిర్మించిన ఆలయం అండి. ప్రతిష్ఠించారు కూడాను. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. మా ఇంటికి కొంచెం దూరమే కానీ అందరం కలిసి బయలుదేరి వెళ్ళామన్నమాట. దత్తాత్రేయ స్వామి, అమ్మవారు ప్రత్యేకంగా ఉంటారు. అది కాకుండా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు నవగ్రహాలు అన్నీ ఉంటాయండి ఈ గుళ్ళోను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని మరకత మణితో తయారు చేశారనమాట. గ్రీన్ కలర్లో ఉంటారు ఆంజనేయ స్వామి. అది కాకుండా మనకి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పాతాళ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. లోపలికి కట్టారనమాట. కింద గుహలా ఉంటుంది కొంచెం. అక్కడికి మెట్లు అవి పెట్టారు. పెద్ద ఎక్కువ కాదు కానీ అది కూడా బాగుంటుంది అనమాట. చూసాము. గోడలకి అంతా రామాయణం అది ఉంటాయండి. బొమ్మలు చెక్కేసి శిల్పాలు చెక్కి ఉంటాయన్నమాట లోపల. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. మనకి అక్కడి నుంచి అయితే రాబుద్ది కదా. చాలామంది అయితే అక్కడ ఆ పాతాళ ఆంజనేయ స్వామి అని చెప్పాను కదా, అక్కడైతే చాలామంది కూర్చుని మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారు. చూసాం మేము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆ స్టెప్స్ అవి దిగడానికి ఒక చైర్ పెట్టారండి. అంటే లిఫ్ట్ లాంటి చైర్ అనమాట అది. ఈ పెద్దవాళ్ళు, చిన్నపిల్లల తల్లు, నడవలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఆ చైర్ మీద కూర్చుంటే మనకి కిందకి వెళ్ళచ్చు, మళ్ళీ పైకి రావచ్చు అనమాట. సో అలా పెట్టారు. అది కూడా బాగా అనిపించింది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే చాలా బాగున్నారండి. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితేను. మాకైతే చాలా బాగా అనిపించింది. అసలు అయితే అక్కడి నుంచి అయితే రాబుద్ధి కాలేదనమాట. సో ఇంకా అక్కడ లోపలైతే షాప్స్ అవి ఉన్నాయండి. లోపల దేవుణ్ణి అయితే మాకు తీయనివ్వలేదు. బయట అయితే చూస్తున్నారు కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఒకటి, శివుడి కళ్యాణం ఒకటి బయట చెక్కేసి ఉన్నాయన్నమాట. ఇవి శిల్పాలు. ఇవి నేను తీసుకున్నాను, బాగా అనిపించి. చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చండి. చాలామంది చూసే ఉంటారు, కానీ చూడని వాళ్ళు అయితే వెళ్ళి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం అండి. చాలా బాగుంటుంది ఈ గుడికి వెళ్తేను మనకి. ఇంకా చాలా ఫెసిలిటీలు అయితే ఉన్నాయి అక్కడ. అంటే అక్కడ కొంతమంది బియ్యం తీసుకొచ్చి పోస్తున్నారండి. ఒక డ్రమ్ము లాంటిది, దాంట్లో పోస్తున్నారు అన్నదానానికి అనుకుంటా.